ఇవాళ నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఒక రెస్టారెంట్కి వెళ్ళబోతున్నాం. సో బేసికలీ మేము ప్రతి వీక్ కానీ అట్లీస్ట్ 2 వీక్స్కి ఒకసారి ఒకసారి బయట తింటాం. ఒకసారి బయట తినేదంటే ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి తింటాం అంట. నార్మల్గా మనం బేసికల్ బయటకు వెళ్ళే ముందు ఎప్పుడన్నా పర్ఫ్యూమ్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. ఈ మధ్య నాకు ఎందుకో పర్ఫ్యూమ్స్ మీద లైట్గా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఒక మంచి పర్ఫ్యూమ్ కలెక్ట్ చేద్దాం అన్నట్టు. చూద్దాం ఎంతవరకు వెళ్తావు. సో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే నార్మల్గా బయట ఎప్పుడన్నా నేను వచ్చిన సిటీ వచ్చేసి ఒంగోలు. సో మా సిటీలో ఎలా అంటే మేము ఎవ్రీడే ఈవినింగ్ అట్లీస్ట్ ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్ళి బజ్జీలు పునుగులు ఆ టైంలో మాకు చాలా ఎక్కువ అంటే వెళ్ళి తినేసి ఇంటికి వచ్చేస్తాను అనమాట. సో అది మాకు ఒక కైండ్ ఆఫ్ హాబీలో అలవాటు అయిపోయింది. సో అలాగే ఇప్పుడున్న సిటీలో ఇక్కడ ఏమవుతుందంటే మాకు అలాంటి ఆప్షన్స్ లేవు. అసలు బిర్యానీ తిన్నామన్నా కానీ మా సిటీలో ఎక్కడ లేదు. సో మాకేమవుతుందంటే మోస్ట్లీ 7 డేస్లో 6.5 డేస్ మోస్ట్లీ ఇంట్లోనే కుక్ చేసుకుంటాను నేను. అలా ఒకసారి బయటకు వెళ్ళి తింటాను. సో ఇది ఏంటంటే నార్మల్గా చాలామంది అంటుంటారు అనమాట రెస్టారెంట్స్లో మనీ వేస్ట్ చేస్తాను. సో వీటిని మనం రెస్టారెంట్స్ అనలేము. సో రెస్టారెంట్స్ అంటే ఏంటంటే నార్మల్గా మీరు కానీ గూగుల్ ఓపెన్ చేసి మిచెలిన్ స్టార్ రెస్టారెంట్స్ అని కొడితే మిచెలిన్ లెవెల్ ఆఫ్ రెస్టారెంట్స్. సో ఆ రెస్టారెంట్స్ అంటే నీకు మంచి యాంబియన్స్ టైం అంతా చాలా బాగుంటుంది. సో వాటిలో మన రెస్టారెంట్స్ అనాలి. కానీ ఇలాంటి రెస్టారెంట్స్ ఇప్పుడు వెళ్ళే రెస్టారెంట్స్ ఏంటంటే ఇలాంటివి చాలా ఉంటాయి. సిటీలో 20-30 ఉంటాయి. సో ఇన్ని ఏంటంటే మా దృష్టిలో చిన్న బొంకులు అంటారు అనమాట. చిన్న దోశ బండ్లు అలా ఎలా ఫీల్ అవుతామో అలాగే మనం వీటిని ఫీల్ అవ్వాలి. సో వీటిని మన రెస్టారెంట్స్ అనుకోకూడదు. సో పేరు మాత్రం రెస్టారెంట్ ఉంటుంది, మనం దీన్ని రెస్టారెంట్ అనుకోకూడదు. ఇప్పుడైతే మనం అలాంటి ఒక చిన్న నార్మల్ షాప్కి వెళ్ళేసి మంచి టేస్టీ మటన్ బిర్యానీ తిందాం. సో మేము ఫ్రీక్వెంట్గా ఒకటే రెస్టారెంట్కి వెళ్తాం అనమాట. అంటే ఎలా అంటే మనం ఒక చిన్న ఒంగోలు ఉన్నప్పుడు మాకు ఒక దోశ బండి ఉండిద్ది అనమాట. అదే దోశ బండిలో నాకు టేస్ట్ బాగా నచ్చింది. ఎప్పుడైనా దోశ అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను. సో అలాగే నాకైతే బిర్యానీకి ఒక ప్లేస్ నచ్చింది అనమాట. నేను మోస్ట్ ప్రాబ్లీ అక్కడికి వెళ్ళి తింటాను. సో ఇప్పుడు ఎలా వెళ్తాం ఏం చేస్తాం అనేది లెట్స్ గో అండ్ వాచ్. మనమైతే ఇప్పుడు బయటకు వచ్చాం. బయట చూడడానికి చాలా ఎండగా ఉంది కానీ టెంపరేచర్ మాత్రం చలి పుడుతుంది. చేతులు అయితే మొత్తం చల్లగా ఉందన్నమాట. కానీ స్కై మొత్తం చూడవచ్చు ఎంత క్లియర్గా ఉందో మొత్తం స్కై చూసినా కానీ. సో మా రీసెంట్ టైంలో వెళ్ళాం కదా. సో మా రూమ్ తీసుకున్న కొత్త కార్ చూడడానికి మొత్తం చాలా బాగుంది. కానీ నాకెందుకు అంత పెద్ద ఫ్యాన్ కాదు. ప్రజెంట్ అయితే మనం కార్ని కొంచెం స్టార్ట్ చేసి కొంచెం ఇంజిన్ రన్నింగ్ చేద్దాం. సో మనం దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా కార్ అన్లాక్ అయిపోయింది సెన్సార్స్ వల్ల. సో ప్రజెంట్ అయితే సో ఆ కార్ అన్నిసార్లు అలా కొట్టుకుంటుందంటే బేసికల్లీ మన బ్యాటరీలో కొంచెం పవర్ తక్కువ ఉందని అర్థం. ఓకేనా, మనం కాసేపు కార్ని అలా రన్నింగ్లో ఉంచే స్టార్ట్ అవుదాం. సో ఎండకైతే మాత్రం కార్ చూడడానికి చాలా మెరిసిపోతుంది అన్నమాట. సో మా ఇంట్లో మోస్ట్లీ అన్ని బ్లాక్ కార్సే. అదే బ్లాక్, ఇక్కడ బ్లాక్, లోపల బ్లాక్. ఇంకో కార్ మాత్రం రెడ్ కలర్ కారు. మనం ఒక 2 మినిట్స్ ఇంట్లోపల కొంచెం రెస్ట్ తీసుకుందాం. మీలో కార్ కొంచెం హీట్ అయింది, దాని తర్వాత స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం ఓషో అనే సిటీకి స్టార్ట్ అయ్యి వెళ్ళబోతున్నాం. సో మన కార్లో రేంజ్ చూసుకోవచ్చు, 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ 35 కిలోమీటర్స్ అంటే మనం 35 కిలోమీటర్స్ దాకే వెళ్ళగలం. సో వెన్ ఇట్ కమ్స్ టు జర్మన్ కార్స్, నువ్వు కానీ ఎప్పుడైనా జర్మన్ కార్స్లో ఫోక్స్ వ్యాగన్స్లో కానీ, ఆడీస్లో కానీ, మెర్సిడీస్లో కానీ 35 రేంజ్ చూపిస్తుందంటే నువ్వు చాలా పద్ధతిగా నడిపి 35 వస్తుంది. నువ్వు ఏమాత్రం కొంచెం నీ థ్రాటల్ పవర్ అలా ఎక్కువ ఇచ్చావంటే 35 నుంచి 20 రావడానికి, 15 రావడానికి విత్ ఇన్ లెస్ దెన్ సెకండ్స్ వెళ్ళిపోయింది అనమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా కానీ బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం టు షో. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఓషోకి బిర్యానీ తినబోతున్నాం కాబట్టి మనతో పాటు మన ఫ్రెండ్ ఇంకిచ్చుకు వెళ్తున్నాం. సో లక్ష్మణ్ ఉంటాడు, ఇంకా రాలేదు. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం. సో మా ఇంటికాడ నుంచి బ్యాక్ సైడ్ రూట్లో వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వాళ్ళ హౌస్ ఉంటుంది. మనం వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి వాడిని పిక్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు ఒక్కడనే వెళ్ళి తినడానికి నేను ఇష్టపడను. సో మోస్ట్లీ మేము ఇద్దరమే కలిసి వెళ్తాం. మోస్ట్ ప్రాబబ్లీ థర్డ్ పర్సన్ ఇప్పుడు తీసుకెళ్ళాం. మోస్ట్ ప్రాబబ్లీ ఇద్దరమే వెళ్దాం. అలాగే మనకి మెసేజ్ చేశాను ఒక 3 మినిట్స్లో పిక్ చేసుకుంటానని. సో లాస్ట్ టైం ఈ కెమెరా టచ్ చేస్తున్నప్పుడు ఇదే రోడ్లో వచ్చాను అనమాట. సో మా సిటీ అంతా చాలా చిన్న సిటీ కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట నీకు. సో మనం రోడ్డు మీద చూసినా కానీ మొత్తం క్లీన్. కాకపోతే వాళ్ళు ఏమవుతుందంటే కొంచెం సన్ ఎక్కువ కొడుతుందంటే సన్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ ఫుటేజ్ అంతా కూడా చాలా బ్రైట్గా కనిపించింది. ఎందుకంటే ఈ సన్ టూ మచ్ ఉంది. నేనైతే సన్ గ్లాసెస్ పెట్టుకున్నాను కాబట్టి నాకు బాగానే ఉంది. కానీ ఈ కెమెరాకి నేను ఎన్డీ ఫిల్టర్స్ కానీ అలాంటి ఫిల్టర్స్ ఏం పెట్టలేదు. అందుకనే మనకి చాలా ఫోర్స్గా ఉంటుంది ఫుటేజ్ అంతా కూడా. సో మనమైతే డైరెక్ట్గా వెళ్ళి లక్ష్మణ్ని పిక్ చేసుకొని దాని తర్వాత ఫ్యూయల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. మనమైతే ప్రజెంట్ లక్ష్మణ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాం. సో బేసికల్లీ మనోడి కార్ అక్కడ ఉంది, ఫోక్స్ వ్యాగన్ జెటా, వన్ ఆఫ్ ద నైసెస్ట్ కార్స్. మనోడికి మెసేజ్ చేస్తాం. సో ఎవరికన్నా మనోడిని కలవాలనుకుంటే బేసికల్లీ ఇదిగో మనోడి హౌస్ అడ్రస్ తీసుకోండి. హ్యాగేజ్ డ్రైవ్లో ఉంటుంది, బయట జెటా ఉంటుంది.
సో మనోడికి మెసేజ్ చేశాను, మనోడు వస్తే స్టార్ట్ అయిపోయి గ్యాస్ కొట్టించుకొని దాని తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి మనం ఇంకా ఉషాలో మీట్ అయిపోదాం. సో మనం ఫస్ట్ గ్యాస్ కొట్టించాలి కదా. సో నార్మల్గా రీసెంట్ డేస్లో గ్యాస్ ప్రైజులు కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా. సో కొంచెం ఇలాంటి పనులు చేస్తుంటారు. నేను గ్యాస్ బై ఉన్న యాప్ ఉండిద్ది. సో యాప్లో మనం మన చుట్టుపక్కల ఉన్న గ్యాస్ స్టేషన్స్ 10 కిలోమీటర్స్లో ఎంత ఉంది ప్రైస్ చూసుకోవచ్చు. మోస్ట్లీ అన్నింటిలో ఒకటే ప్రైస్ ఉండేది, పెద్ద డిఫరెన్స్ కనపడదు. అది చూసి గ్యాస్ కొట్టించుకొని డైరెక్ట్గా మనం ఉషాల్దాం. సో మనం ఫస్ట్ మనం గ్యాస్ కొట్టడం కొనసాగాం. సో ఇది మనం గ్యాస్ కొట్టించిన స్టోర్. సో ఆంధ్ర అని చెప్పేసి హైవేస్ ఎడ్జెస్లో కానీ సిటీ ఎడ్జెస్లో కానీ ఉంటుంది. సో మనం జస్ట్ లోపలికి వెళ్ళి ఫ్యూయల్ కొట్టించుకుంటున్నాం అని చెప్పి జస్ట్ ఫ్యూయల్ మనం డ్రాప్ చేస్తే చాలు. ఇవి కొంచెం బీసీ కలర్ పైపులు ఉంటాయి. సో కొంచెం హార్డ్గా ఉంటాయి. ఇక మనం చూడచ్చు కార్ వాష్ చేయించుకోవాలంటే కార్ వాష్ చేయించచ్చు, కానీ మనకు కార్ వాష్ అవసరం లేదు. సో బేసికలీ మనం ఉషాకి వెళ్తున్నాం కాబట్టి పక్కనే కార్ వాష్ మ్యాండటరీ కాదు. జస్ట్ అలా $25 గ్యాస్ కొట్టించామంటే మనం ఉషా వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావచ్చు, అంతేగాని అంతకన్నా ఎక్కువ మిగలదు. సో $25 ఈజ్ సంథింగ్ లైక్ 1,500 రూపీస్ అనుకోవచ్చు. సో మనం అయితే గ్యాస్ కొట్టించేస్తున్నాం ఉషా వెళ్ళి తినడానికి. డ్రైవ్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట, మొత్తం ఖాళీ హైవేస్లో రోడ్స్లో. ఈ గ్యాస్ కొట్టించుకొని ఇక మనం మూవ్ అయిపోదాం. మనమైతే పక్కా లోకల్ రెస్టారెంట్కి వెళ్దాం అనుకున్నాం కదా. సో పక్కా లోకల్ అనే రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే బేసికల్లీ ఇవాళ మండే కాబట్టి ఆ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. అందుకనే నేను ఇప్పుడు ఇంకొక రెస్టారెంట్ వెళ్తున్నాం. సో ఇది కైండ్ ఆఫ్ బ్యాకప్ రెస్టారెంట్ అనమాట. ఈ పక్కా లోకల్ క్లోజ్ అయినప్పుడు సింప్లీ సౌత్ అని ఉంటుంది. సో లాస్ట్ మండే కూడా సేమ్ సింప్లీ సౌత్కి వచ్చాం. సో లాస్ట్ టైం నాకు మటన్ బిర్యానీ బాగా నచ్చింది. సో ఇప్పుడు కూడా అదే రకంగా మటన్ బిర్యానీ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ మటన్ బిర్యానీ ఎక్కడ తిన్నా కానీ ఆ మటన్ ఫ్లేవర్స్ వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాళ్ళ మసాలాలు కొంచెం యాడ్ చేస్తారు కదా, అందుకే బాగుంటుంది. సో మనం వచ్చిన సిటీ పేరు ఓష్వా. మనం ఎక్కడ చూసినా కానీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. మా సిటీ పీటర్బోలో ఇందా మనం చూస్తున్నప్పుడు రోడ్లో 1-2 కార్లు కనిపిస్తాయి, కానీ ఈ ఓష్వాలో చూస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఎక్కడ చూసినా మొత్తం కార్లు ఉంటాయి. సో మనం ఎక్కువ ఉంటాయి. అంటే కొంచెం హోండా కార్లు టయోటా కార్లు ఎక్కువ ఉంటాయి, రిలయబుల్ కార్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. హ్యుండాయ్. సో మన వెనక ఒక హ్యుండాయ్ ఉంది, మన లెఫ్ట్ సైడ్లో ఒక హోండా ఉంది, మన ముందు ఒక హ్యుండాయ్ ఉంది. సో అంటే ఇవన్నీ చాలా రిలయబుల్ కార్స్. అంటే నీకు ఏమన్నా కార్ రిపేర్ వచ్చినా పెద్ద కాస్ట్ ఎక్కువ ఉండాలన్నమాట. సో నేనైతే రికమెండ్ చేయను, కానీ మీరు కొంటే మాత్రం మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతే కదరా, మెకానిక్ బిల్ తక్కువ వచ్చినప్పుడే కదరా హ్యాపీగా ఉండేది ఎవరైనా కానీ. జర్మన్ కార్లకి ఎవరికి చెప్పారు మెకానికల్ బిల్ ఎక్కువ వస్తుందని. నేను అందుకే అప్పుడు మోటివేట్ చేస్తుంటా, బతకడానికి మంచిగా మెయింటైన్ చేయాలి. అది ఆటో కింద తిప్పితే మెకానికల్ ఇష్యూలు వస్తాయి. కార్ అనేది కార్లో తోలేమనుకో ఏ ప్రాబ్లం ఉండదు, మెయింటైన్ చేసుకుంటాం. సో ఇది ఎలా ఇది ఈ ప్లేస్లోనే మనకు పక్క 2 రెస్టారెంట్స్ ఉంటాయి. ఒకటేమో కనిపిస్తుంది సింప్లీ సౌత్, ఇంకొకటి ఏమో ఆ పక్కన ఇంకోటి. దాని రెస్టారెంట్ పేరు ఏం పేరు ఏదో పేరు కూడా నాకు గుర్తులేదు. సో లాస్ట్ టైం తిన్నాను, చాలా డిసప్పాయింట్ చేసింది. అంటే అంత గొప్పగా ఏం లేదు, పర్లేదు. 1 టైం 8 మండి. సాచీస్ ఓన్లీ మందిలు బాగుంటాయి. మండి తాతగా రెడీ చేసుకొచ్చారు. మనకైతే బయట మంచిగా పార్కింగ్ దొరికింది, మనమైతే పార్క్ చేసాం. సో ఇది A3, ఇది Q3. కొంచెం ఎస్సీగా అంటే ఈ కార్ కొంచెం మంచిగా ఉంటుంది, కానీ ఇది బేస్ మోడల్లో ఉంది ఆడియోలో. ఉంటారా? నాకు డౌటే. సో సింప్లీ సౌత్ ఏంటి ఎంప్లాయీస్ కార్సా? పెట్టేద్దాం 10 మంది కానీ ఎక్కువ ఉంటారని. 10 మంది ఎక్కువ. ఎంత 7 కిలో డౌటేరా. చాలామంది ఉన్నారా బ్రో. ఫస్ట్ మటన్ సూప్ ట్రై చేస్తున్నా. లాస్ట్ వీక్ మటన్ సూప్ చాలా బాగుంది, ఈ వీక్ చాలా చండాలంగా ఉంది. సో చండాలం అంటే ఏం లేదు బ్రో, లాస్ట్ టైం మంచి గ్రేవీ ఉంది, ఈసారి మొత్తం వాటర్ లాగా ఉంది. చాలా చండాలంగా చేశారు రా. ఫ్లేవర్ లేదు, పోయినసారి నీకు మంచిగా గ్రేవీ ఇచ్చారు, ఈసారి నీళ్ళు వేశారు. తెలిసి సండే మిగిలిపోయింది చేస్తున్నారేమో అనిపిస్తుంది. సో ఛాన్స్ లేకపోవచ్చు, వేసినా వేయచ్చు. అడుగుతా బ్రో, లాస్ట్ అడుగుతా బ్రో అండ్ ఫీడ్బ్యాక్స్ తీసుకుంటారని చెప్తా. బ్రో ఈ సూప్ ఎప్పుడు చేశారని. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రా. ఎంత చండమైన సూప్ని ఎప్పుడు తాగలేదురా బ్రో. నీళ్ళు వేశారు, సూప్ కొంచెం అంత బాగాలేదని చెప్పాను కదా. మటన్ బిర్యానీ మాత్రం టనా ఉంటాయి. సో వీళ్ళ దగ్గర మటన్ హైదరాబాదీ బిర్యానీ ఉండదు, కానీ మటన్ గీ రోస్ట్ ఉండిద్ది. దీనికైతే మనం 10/10 ఇచ్చేయచ్చు. అది తిరిగిపోయింది. నేనైతే ఇప్పుడే ఈ రెస్టారెంట్ పేరు ఏం పేరు సింప్లీ సౌత్. సో బేసికలీ ఈ రెస్టారెంట్ నేను చాలాసార్లు ట్రై చేస్తాను, కానీ
సో ఇవాళ మనం మన బిల్ వచ్చేసి జస్ట్ $60.98 అయింది. మన ఇక్కడ 2 సూప్లు, అలాగే 2 మటన్ బిర్యానీ, అలాగే లాస్ట్లో ఇద్దరం కలిసి ఆప్రికాట్ డిలైట్. సో మనం చెప్తామంటే బేసికలీ మా రెస్టారెంట్కి ఏమైనా వచ్చినప్పుడు ఏదైనా బాగాలేకపోతే నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే మనకు ఆ రెస్టారెంట్ డెవలప్ అవ్వాలంటే మనం చెప్పాలి. అంతేగాని తినేసి చాలా బాగుందని చెప్పాను అనుకో వాళ్ళు మార్చుకోరు. సూప్ బాగాలేదని చెప్పాము. సో వాళ్ళు కాంప్లిమెంటరీ ఏం చేస్తారంటే ఇంకా సూప్ ఇస్తా అన్నారు. నేను ఉండి సూప్ ఏం అవసరం లేదు ఇచ్చాను మేమేం అంటే నేను జస్ట్ చెప్పాలనుకున్నా అంటే లాస్ట్ వాళ్ళు ఏం చేశారంటే బిల్లు వే ఆఫ్ చేశారు. బట్ దట్స్ ఓకే, అదొక $7 అంతే. సో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కానీ బట్ చెప్తున్నా ఎప్పుడన్నా ఏమైనా బాగాలేకపోతే మనం చెప్పాలి. చెప్తేనే వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. అప్పుడే కదా వాళ్ళు డెవలప్ అయ్యేది. లేకపోతే ఇంకా అలాగే వెళ్తూ ఉంటే వాళ్ళు డెవలప్ అవ్వరు అనమాట. సో దట్స్ అబౌట్ ద వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అయితే ఇక్కడ వీడియో ఏం చేస్తున్నాం, లాస్ట్లో సింప్లీ సౌత్లో నుంచి మంచిగా ఇరానీ చాయ్. సో నేను కొంచెం లైట్గా టేస్ట్ చేశాను. సో హైదరాబాద్లో మెఫిల్ అంత లేకపోయినా కానీ దానిలో 30% టేస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడైతే వీడియో ఏం చేస్తున్నాం, సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.